అధ్యక్ష, మంత్రి గారు సుదీర్ఘమైన సమాధానం చెప్పారు. నేను ఆ విషయంలోకి వెళ్ళకుండా చిన్న క్లారిఫికేషన్ చేసినప్పుడు సమాధానం చెప్పట్లేదు కానీ వెరిఫై చేయమని మంత్రి గారిని మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అధ్యక్ష, 2024లో ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ జిల్లాల్లో ఇసుక 10 టన్నులు కానీ 20 టన్నులు కానీ లారీ ఇసుక ఎంతకు దొరికేది? శాండ్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ డోర్ డెలివరీ కానీ ఎంతకు దొరికేది? ఈరోజు ఎంతకు దొరుకుతుంది అంటే ఉచిత ఇసుక అన్నప్పుడు 375 రూపాయలు ఒక టన్నుకి ఉచితంగా వాళ్ళకి అదనంగా సేవ్ అవుతుంది. ప్లస్ మీరు ఇప్పుడు చెప్పిన హ్యాండ్లింగ్ ఛార్జీల్లో 25 రూపాయలు సేవ్ అంటే 400 రూపాయలు తగ్గాలి. ఒక లారీకి 10 టన్నుల లారీకి ఒక టన్నుకి 400 లెక్కన తగ్గితే 4000 రూపాయలు. 10 టన్నుల లారీ అయితే 4000 రూపాయలు తగ్గాలి. దయచేసి అది తగ్గిందా లేదో ఒకసారి వెరిఫై చేయమని మంత్రి గారు మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. నేను దాన్ని కాంట్రవర్సీ పోలేదు, దాని గురించి కాదు. ఒకసారి వెరిఫై చేస్తే మీకు కూడా దానివల్ల ఎంతవరకు అయింది లేదు ఏ విధంగా ముందుకు పోవాలనే ఆలోచన కూడా వస్తుంది. నాకు తెలిసి మా జిల్లాలో మాత్రం మా జిల్లా కానీ విశాఖపట్నంలో కానీ విశాఖపట్నం టౌన్లో కానీ విశాఖపట్నం జిల్లాలో కానీ విజయనగరంలో కానీ శ్రీకాకుళంలో కానీ ఇంతకుముందు ఇచ్చిన 400 రూపాయలు తగ్గించి ఆ క్వాంటిటీకి ట్రాక్టర్ కానీ లారీ కానీ ట్రాక్టర్ అయితే మూడు యూనిట్లు వస్తుంది అంటే సుమారు 1200 రూపాయలు తగ్గాల. అదే లారీకి అయితే 4000 రూపాయలు తగ్గాల. ఆ సందర్భం లేదని నాకున్న ఇన్ఫర్మేషన్ దయచేసి తమరు పరిశీలించవలసిగా కోరుతున్నాను. అధ్యక్ష, ఎవరు పెద్దలు ఎల్ఓపి గారు చెప్పినట్లుగా గత ప్రభుత్వంలో వాళ్ళు 375 రూపాయలు కదా అధ్యక్ష, వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్స్ట్రా అవన్నీ కూడా ఎక్స్ట్రా ఇస్తున్నారు. లేదండి, అప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా అండి. అది 375 రూపాయలు రీచెస్ దగ్గర కాస్ట్. ఇప్పుడు మేము ఆ రీచ్ దగ్గర జీరో అధ్యక్ష. రీచ్ దగ్గర ఒక పైసా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ ఏదైతే హ్యాండ్లింగ్ ఎక్కడ లోడింగ్ ఛార్జెస్ ఉంటాయో ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కట్టుకుంటే వస్తుంది. ఇదే విశాఖపట్నంలో అధ్యక్ష 1700 రూపాయలకి అమ్మారు అధ్యక్ష. ఇవాళ 600-700 రూపాయలకి విశాఖపట్నంలో అవైలబిలిటీ ఉంది అధ్యక్ష. కావాలంటే చూద్దాం. స్టాక్ పాయింట్స్ అంటే వాళ్ళు తెచ్చుకునే మళ్ళీ స్టాక్ లో పెడతారు కాబట్టి వాళ్ళకైనా లోడింగ్ ఛార్జెస్ డబుల్ అవుతుంది తప్ప మిగతాది డైరెక్ట్ మేము కూడా పంపిస్తున్నాం అధ్యక్ష. డైరెక్ట్ పంపిస్తే 600-700 రూపాయలకి వస్తుంది. విజయవాడ 300 రూపాయలు వస్తుంది అధ్యక్ష. గతంలో ఇక్కడ విజయవాడలో మేము 30-40 వేల రూపాయలు కొనుక్కున్నాం అధ్యక్ష. ఇట్లా చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి మీరు ఎంక్వైరీ చేసుకుని వాళ్ళ ప్రజలు అయితే చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది అధ్యక్ష. మీరు ఏదైనా సలహాలు సూచనలు ఖచ్చితంగా తప్పకుండా ఈ పాలసీ ద్వారా ప్రజలకి ఏది మంచి జరిగితే అది తీసుకోవడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ లెక్కలు ఈ రేట్లలోకి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు కానీ గ్రౌండ్ లో జరుగుతున్నది 2024లో మాకు అధికారం ఇచ్చారు అధ్యక్ష. మా జిల్లాను తీసుకుంటే మాకు ఉదాహరణ నా కాన్స్టిట్యున్సీ టెక్కలు కానీ కోట బొమ్మలు కానీ సంత బొమ్మలు కానీ తీసుకుంటే మాకు అధికారం వచ్చినప్పటికీ ఒక ట్రాక్టర్స్కి అధ్యక్ష అది ఎన్ని టన్నుల లేకపోతే దానికి రేటా ఎత్తడానికి ఎంత ఇవన్నీ నేను దాని జోలికి పోలేదు. 8500 రూపాయలు ఉండేది అధ్యక్ష. ఈరోజు అదే ట్రాక్టరు 1800కి ఇంటికి తెచ్చిస్తున్నారు అధ్యక్ష. కాంపిటీషన్ కూడా పెరగడం వల్ల వాళ్ళు డీజిల్ ఖర్చులు భరించి ఇంకా డిమాండ్ మేము 1000కి ఇస్తాం 1200కి ఇస్తాం ఆ టైప్ ఉంది. మీరు ఎంక్వైరీ చేయండి. ఈ రకంగా జిల్లాలో రేట్లు తగ్గి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. రెండవది విశాఖపట్నం అధ్యక్ష. మా శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ ఎక్కువ ఇసుక అవసరమైంది విశాఖపట్నానికి. నేను ఒక లారీ పెద్ద లోడ్ తీసుకెళ్లాలంటే ఆ రోజుల్లో 50,000-60,000 రూపాయలు ఉండేది అధ్యక్ష. అందరికీ తెలుసు, ఇందులో దాపరికమేట్లేదు. ఈ రోజు అదే లారీ ఇసుక 28,000కు కూడా విశాఖపట్నం వెళ్తుంది అధ్యక్ష. తేడా ఇది. అది లోడింగ్ ఎంత అవుతుందా, ఎవరు తీసుకుంటున్నారా, మీరు టెండర్ పిలిచారా? మాకు కావాల్సింది ఏంటంటే ఉచిత ఇసుక పెట్టాం, ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అక్కడ లోడింగ్ అన్లోడింగ్ చేయడానికే ఖర్చులు తప్ప ప్రభుత్వానికి ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఇసుక మీద రావడం లేదు అధ్యక్ష. మొదట కొద్ది రోజులు ఏదైతే మనం ఆ సీనరేజ్ ఛార్జీలు పెట్టామో దీనివల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి.
మళ్ళీ ప్రభుత్వం పునరాలోచించి ఈ సేనరేజ్ ఛార్జీల వల్ల ఒక 200-250 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చినప్పటికి కూడా ఈ 240 కోట్లతో మొత్తం సిస్టమ్ అంతా సరిపోతుంది. మనం పెట్టినటువంటి ఉచిత విసుక విధానంలో కొద్దిగా ఇబ్బంది వస్తుందని చెప్పి నష్టపోయి కూడా ఇది పెట్టాం అధ్యక్ష. ఎక్కడైనా సరే ఈరోజు మేము జిల్లాకి ఇన్ఛార్జీల ముందు వెళ్తుంటే నేను ఒకవేళ ఎక్కడైనా పేపర్లో వచ్చినా సరే అధ్యక్ష, మీలాగేదో పేపర్లో పక్కన పడేయడం కాదు. ఈరోజు నేను 2 జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రి ఉన్నాను, మా జిల్లాకు ఉన్నాను. పేపర్లో చూస్తే ఎక్కడైనా ఇసుక దందా కానీ రేట్లు ఎక్కువగా ఉంటే ఇమీడియట్ గా కలెక్టర్కి ఆ మెసేజ్ పెట్టి ఇది వచ్చింది వెరిఫై చేయండి, మంచిగా చేద్దాం చూడండి, సరిచేయండి అని చెప్తున్నాం. మా ఏం ఏంటంటే విచిక విధానం కరెక్ట్ గా అమలు అవ్వాలి, తక్కువ ధరకి లబ్ధిదారుడికి అందాలనేది రైతు అధ్యక్ష. ఇది గ్రౌండ్ లో ఉన్న రియాలిటీ మీ దృష్టిలో పెట్టాలని లేచాను తప్ప ఎవరిని విమర్శించాలని కాదు. సార్ ఇంకా క్లోజ్ చేయండి సార్ దీన్ని. కాదు కాదు మంత్రి గారు చెప్పింది వచ్చి సచివ అధ్యక్ష, విశాఖపట్నం అంటే నేను డీటెయిల్కి వెళ్ళకూడదు అని వెరిఫై చేసుకోమని అంతవరకే నేను కన్ఫైన్ అయ్యాను తప్ప నేను కాంట్రవర్సీ పోలేదు అధ్యక్ష. కానీ మంత్రి గారు చెప్పింది ఏంటంటే విశాఖపట్నం అని చెప్పారు అధ్యక్ష. విశాఖపట్నంలో 2024 సంవత్సరంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉంటున్నప్పుడు ఒక లారీ 10 టన్నుల లారీ 12,000 రూపాయలు దొరికేది అధ్యక్ష. కావస్తే మా వారు నేను కావస్తే వెళ్తాము, ఆ దారి కూర్చోబెడతాము, అడుగుతాము. ఈ రోజు కూడా అదే 12,000 దొరుకుతుంది తప్ప మరి 4,000 రూపాయలు 400 రూపాయలు తగ్గాలి కదా అధ్యక్ష. టన్ను కంటే 8,000 దొరకాలి అధ్యక్ష. 8,000 దొరకాలి. 8,000 దొరుకుతుంది లారీ 12,000 దొరుకుతుందంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? మా శ్రీకాకుళం నుంచి వస్తుంది. శ్రీకాకుళం తాలూకా ఆ జిల్లాలో అక్కడ ఉన్న ఆ రీచ్ నుంచి వస్తుంది. 8,000 లారీ కాదు అధ్యక్ష, టన్ను. అది లారీ 12,000 కాదు, రామన్ మీరు చెప్తున్నారు. టన్ను 12,000 ఆ రోజు ఉండేది టన్ను. అది మీరు టన్ను అధ్యక్ష, అదే టన్ను అధ్యక్ష. 12,000 రూపాయలు విశాఖపట్నంకి వెళ్ళినటువంటి టన్ను ఇసుక ఈ రోజు 6,500 అధ్యక్ష. 50% తగ్గింది. 50% తగ్గింది అధ్యక్ష. అది 10 టన్నులు ఉంటుంది, 20 టన్నులు ఉంటుంది, 20 టన్నులు ఉంటుంది, 40 టన్నులు ఉంటుంది. నేను దానికి అందుకే నాయుడు గారు దయచేసి మంత్రి గారు ఒక్క నిమిషం, నేను కాంట్రవర్సీ అందుకే గత గవర్నమెంట్ లో ఎంత మీద 400 తగ్గి రావాలి, వస్తుందా లేదో ఒకసారి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకొని రాకపోతే ఎందుకు రాలేదని వెరిఫై చేసి చేయమని చెప్పి నేను చెప్పాను. మంత్రి గారు వచ్చి ఏం చెప్తున్నారు? మంత్రి గారు దానికి అప్పుడు కంటే ఇప్పుడు వచ్చి 20,000, 30,000, 40,000, 50,000 ఇవన్నీ ఇప్పుడు ఆయన చెప్పలేకపోతే 10 టన్నుల లారీ 1,20,000 ఉండాలి. అంతేకాదు 12,000 × 10 1,20,000 ఉండవు. అంత సాధ్యమా? కాబట్టి లెక్కల్లో కొద్దిగా ఆలోచించుకొని మాట్లాడాలి. కానీ దయచేసి అది కాదు. నేను చెప్తుంది ఏంటంటే మీరు వెరిఫై చేసుకొని కాదు ఓకే ఫీల్ గుడ్ ఫ్యాక్ట్ తో ఉండండి, మాకే అభ్యంతరలే. కానీ వాస్తవ విరుద్ధంగా ఉందనేది నా తాలూకా సూచనగా తమ తయారు చేస్తారు. ఉన్నదనుకుంటే ఉండండి, మాకే అభ్యంతరం లేదు. అది